జగిత్యాల జిల్లా ధర్మపురిలో గణనాథుడి సన్నిధిలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆదివారం సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గల హేరంబ గణపతి మూల విరాట్టుకు ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు వేద పండితులు కన్నుల పండవగా నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. ఈరోజు సంకటహర చతుర్థి పురస్కరించుకొని ధర్మపురి లక్ష్మీ నరసింహ దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈశాన్య గణపతి, హేరంబ గణపతి అంటారు. ఈ గణపతికి ఉదయం విశేష పూజ, షోడశోపచార పూజ, గణపతి అధర్వ శీర్షాభిషేకం, అశ్వసనమార్చన, విశేష హారతి, మంత్రపుష్పాలు జరిగాయి. ఎవరైతే ఈ సంకటహర చతుర్థి రోజు స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి పూజ చేసుకుంటారో, దర్శనం చేసుకుంటారో వారికి విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాత్, మోక్షార్థి లభతే గతిం. పుత్ర సంతానం కోరుకునే వారికి పుత్ర సంతానం, ధనం కోరుకునే వారికి ధనం, విద్య కోరుకునే వారికి విద్య. అలానే ఎట్లాంటి విఘ్నాలు రాకుండా ఆ వినాయకుడు అన్ని విఘ్నాలు తొలగించి సర్వ కార్యాలు విజయం చేస్తారని ఈ సంకటహర చతుర్థికి విశేషమైన ఉన్నది కనుక ఈరోజు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. అందరూ కూడా ఆ వినాయకుని ప్రసాదం పొంది ఆ వినాయకుని కృపకు పాత్రలు కాగానే కోరుతున్నాం.